హ్యాండ్స్ చూడండి ఎలా చింపిందో. అన్ని బట్టలన్నీ కుడదాం అనేసి కూర్చున్నాను. అన్ని స్టిచెస్ పోయినాయి ఇట్లా. అయ్యో దీన్ని తార ఇగో ఇట్లా చింపింది. ఏమీ తెలియనట్టు వచ్చి మళ్ళీ పడుకుంది చూడండి. బట్టలు చాలా రోజుల నుండి అలానే పెండింగ్ అయిపోతుంది. ఈరోజు కంప్లీట్ చేద్దాం అనుకొని కూర్చున్నాను. ఏసీ సర్వీసింగ్ అబ్బాయి వచ్చిండు, సర్వీసింగ్ చేస్తున్నాడు. ఒకసారి చూద్దాం ఎలా చేస్తున్నాడో. ఇల్లు చూడండి ఎలా ఉందో. అన్ని సజ్జల మీద చదురుదామంటే కూడా టైం ఉండదు. పవర్ ఆన్ లోనే ఉంచి క్లీన్ చేయొచ్చు, ఏం కాదా? మా కుట్టిది మీద ముట్టుకోవడానికే భయం అవుతుంది, ఎక్కడ షాక్ వస్తుందో అని. ఏం పేరు నాన్న నీ పేరు? పవన్. కంపెనీ ఏది మంచిది చెప్పిడు తిరిగి నువ్వు ఒకసారి. ఏ కంపెనీ కొనుక్కోవాలి ఏసీ? వోల్టాస్. అంటే ఇందులో లోపల అది ఉంటదంట కదా కరెంటు, అది సపరేట్ కూడా పెట్టుకోవచ్చు అది. ఓకే. నిఖిల్ ఫ్రెండ్ అవుతాడా? అన్న అన్న అంటే రిలేషనా? ఫ్రెండ్ వాళ్ళ గణేష్ ఉంటాడు. గణేష్ మా అన్న సొంత అన్న. గణేష్ నిఖిల్ ఫ్రెండ్స్. ఎవ్రీ ఇయర్ సర్వీసింగ్ కంపల్సరీ అన్నా? అసలు గాలే వస్తలేదు, అసలు సంవత్సరం కూడా అవ్వట్లేదు అనుకుంటా చేపించి. గ్యాస్ కూడా చెక్ చేద్దాం మేడం. గ్యాస్ ద్వారా కూడా ఫ్యాన్ స్పీడ్ తిరగదు. అవునా? అది ఎక్కడ ఉంటది? అవుట్డోర్ కాడ బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ అంటే ఫ్యాన్ కాడా? ఫ్యాన్ కాడ పైన ఉంది మరి ఒకసారి. పైన ఉంది ఫ్యాన్ కూడా. వాటర్ పోసి క్లీన్ చేస్తారు కదా? క్లీన్ చేస్తాం మేడం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ వేరే అతన్ని పంపించిండు నిఖిల్, అతను చేసిండు అప్పుడు. గణేష్ అయినా వచ్చింది. ఏమంత గుర్తులేదు కానీ ఫేస్ ఇట్లా. స్టెబిలైజర్ లేకపోతే అంటే కరెంట్ ఆఫ్ ఫుల్ అయినప్పుడు అదే వాళ్ళ ఇంట్లో 2 ఉన్నాయి కానీ అదే ఒకటి ఖరాబ్ అయింది అన్నారు, పని చేయదంట. మరి నిఖిల్ వచ్చిండు అంటుందామే. అయితే నిన్నే చూసి నిఖిల్ అనుకుంటుందేమో. ఏసీ సర్వీసింగ్ చేసేటప్పుడు ఫ్యాన్ క్లీన్ చేయడం అనేది కంపల్సరీ, లేదంటే మనకు రూమ్లో గాలి అనేది రాదు. వాటర్తో అయితే పవన్ మొత్తం క్లీన్ చేస్తున్నాడు. చూస్తున్నారు కదా మురికి ఎలా వస్తుందో. మాకు ఎవ్రీ ఇయర్ క్లీన్ చేస్తారు, అయినా కూడా అంత మురికి పట్టేసింది. అప్పుడప్పుడు గ్యాస్ కూడా చెక్ చేపిస్తూ ఉండండి. ఖాళీ ఏసీ ఒకటేనా, ఇంకేమైనా చేస్తావా? ఇక్కడ ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఎంత దూరం వరకు వెళ్తావు? ఎవరన్నా చెప్తే 30 కిలోమీటర్స్ వరకు వెళ్తావు. చెక్ చేస్తావా? ఓకే. దీనికి 120 ఉండాలి మేడం. 120 రాకపోతే కూలింగ్ రాదు. ఓకే. ఏసీ రన్నింగ్ లోనేనా అన్న చేయడం? ఏం ప్రాబ్లం అవ్వదా నీకు కరెంట్ గిట్లా? నేనైతే
వరంగల్ సైడ్ అన్న ఊరు? వరంగల్ సైడ్ మేడం. అదే నోందారం చూసి గుర్తుపట్టాను అన్నట్టు. అటు సైడ్ వాళ్ళకే ఉంటుంది కదా. అది మీరు కాంపర్తా మేడం? కాన్పర్తా మీది? మాది వరంగల్, అది హన్మకొండ సైడ్. మడిపల్లి ఐడియా ఉందా మేడం? మడిపల్లి తెలుసు, మా అత్తమ్మ వాళ్ళు ఉంటారు. మా మేనత్త ఉంటుంది అక్కడ. ఎక్కడ మేడం? మడిపల్లిలో. 50 ఉంది మేడం. ఎంత ఉండాలి అది మామూలుగా అయితే? 120 ఉండాలి. ఎంత ఉంది? 60 బేస్ ఉంది. అంటే ఇప్పుడు మరి మిగతాది ఎట్లా? టాప్ ఇవ్వాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లకి గ్యాస్ తక్కువ అయితే పేలిపోతాయి కదా, ఇప్పుడు దీనికి అట్లా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా పేలడం అది ఇది? అంటే ఈ మధ్యలో ఫ్రిడ్జ్లు పేలిపోతున్నాయి గ్యాస్ లేక అని వింటున్నాం కదా. దీనివల్ల ఏం ప్రాబ్లం లేదు. ఇన్వర్టర్ మోడల్ ఆఫ్ అయిపోతుంది, కంప్రెసర్ పోతే. అవునా? అట్లా ఏమి ఉండదు. ఏం ఆ ఫ్రిడ్జ్ విన్నప్పటి నుండి ఫ్రిడ్జ్ కూడా భయం వేస్తుంది, ఎందుకు వాడుతున్నామా అని. ఏసీ సర్వీసింగ్ అయితే అయిపోయింది, చల్లగా వస్తుంది. చూడండి మా తారా బంగారం పడుకుంది. ఏసీ ఉంటే చాలు, మధ్యలో ఎవరన్నా బెల్ కొట్టి డిస్టర్బ్ చేస్తే తప్ప, లేదంటే సాయంత్రం వరకు ప్రశాంతంగా పడుకుంటుంది ఏసీ ఆన్లో ఉంటే. చలి పెడుతుందేమోనని కప్పినా కూడా తన్నేసుకుంటుంది అన్నట్టు అలానే పడుకుంటుంది, అంత ఇష్టం ఏసీ.